మూవింగ్ ఆన్, భద్రాచలంలో శ్రీరామ పట్టాభిషేక మహోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతోంది. తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పాల్గొని స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆయనతో పాటు మంత్రి తుమ్మల కూడా ఇందులో పాల్గొన్నారు. మీరు ఇప్పుడు లైవ్ దృశ్యాలు స్క్రీన్ పై చూస్తున్నారు. మిథిలా స్టేడియంలో కన్నుల పండుగగా ఈ పట్టాభిషేక కార్యక్రమం జరుగుతోంది. కళ్యాణం అనంతరం ఒక్క రామయ్యకు మాత్రమే నిర్వహించే విలక్షణ ఉత్సవం ఈ మహా పట్టాభిషేకం. మనందరికీ తెలిసిందే, కళ్యాణోత్సవానికి ముఖ్యమంత్రి ప్రభుత్వం తరపున పాలనలో ఉన్న వాళ్ళు అటెండ్ అవుతూ ఉంటారు. అండ్ పట్టాభిషేకానికి గవర్నర్ అటెండ్ అవుతూ ఉంటారు. ఇది ఆనవాయితీ. సో ఈ నేపథ్యంలో నిన్న ముఖ్యమంత్రి వెళ్ళారు. ఇవాళ గవర్నర్ ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా అక్కడ వీక్షిస్తున్నారు. ఆలయ ప్రాంగణంలోని మిథిలా మండపంలో శ్రీరామ పట్టాభిషేకానికి సర్వాంగ సుందరంగా ఏర్పాట్లు పూర్తయ్యాయి. పట్టాభిషేకం తర్వాత ఆయన మూల విరాట్కు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు ఆలయ అధికారులు. అటువంటి చామరాలలో మాతృభక్తికి ప్రతీకుడైనటువంటి గరుత్మంతుణ్ణి ఆవాహన చేసినటువంటి వాటిని పితృభక్తికి ప్రతీకైనటువంటి రామచంద్రమూర్తికి సమర్పించడం చాలా విశేషం. సుపర్ణోసి గరుత్మాన్ అనేటువంటి మంత్రంతో వాటిని సమర్పించబోతున్నారు. సుపర్ణోసి గరుత్మాన్ దివంగచ్చ సువఃపద. శ్రీ ఓంకార రామాయ నమః. చామరద్వయం సమర్పయామి. హిరణ్యగర్భేతి మంత్రేణ భగవతే శ్రీరామనారాయణాయ స్వర్ణఛత్రం సమర్పయేత్. రాజ్యలక్ష్మ్యా గృహం ధన్యం చాక్షుష్యం ఛత్రధారణం అని మనకి రాజనీతి శాస్త్రం తెలియజేస్తోంది. రాజ్యలక్ష్మికి గృహం ఏదయ్యా అంటే ఈ ఛత్రమే. ఛత్రం దేనికి చిహ్నమయ్యా అంటే ఏకఛత్రాధిపత్యం అంటారు. అయ్యా, నీ ఏలుబడిలో మేమంతా కూడా సామంతులుగా ఉండి నీ పరిపాలనలో మేమంతా కూడా ఉంటాము, అవనతలమై ఉంటామని చెప్పి సామంతరాజులందరూ కూడా రాజును చక్రవర్తిగా చేసేటువంటి సందర్భం అటువంటిది. అటువంటి చక్రవర్తి కాబోయేటువంటి రామచంద్రమూర్తికి సమర్పించేటువంటి సువర్ణ ఛత్రం అది. ఆ ఛత్రాన్ని మనకి తాండ్ర వెంకటేశ్వరరావు కవితా దంపతులు ఆనాడు సభక్తికంగా సమర్పించారు. దాన్ని రాజు కాబోయేటువంటి రామచంద్రమూర్తికి సమర్పిస్తూ ఉన్నారు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. సమవర్తతాగ్రే భూతస్య జాతః పతిరేక ఆసీత్ సదాధార పృథివీం జాముతే మాంగస్ దేవాయ హవిషా విధేమా. ఆ తరువాత సమర్పించబోయే శ్రీరామనారాయణాయ నమః. స్వర్ణఛత్రం సమర్పయామి. తథా విష్ణోరాటమసీతి మంత్రేణ భగవతే శ్రీ రఘువీరాయ రాజఖడ్గం సమర్పయామి. ఖడ్గాల్లక్ష్మీ స్థధారాజ్యం యశః ఖడ్గాదవాప్యతే ఖడ్గాద్వైర్వినాశనంచ యత్నార్థమివ తద్మహే అని చెప్పినట్లుగా ఈ ఖడ్గం వల్లే మనకి సమస్త రాజ్యలక్ష్మి కూడా రాజుకు చేకూరుస్తుందిట. అంతేకాకుండా ఖడ్గం వల్ల వైరి వినాశనం జరుగుతుంది. రామచంద్రమూర్తి శాంతుల పట్ల ఎంత కరుణామూర్తియో అలాగే దుర్మార్గుల పట్ల అంత కాఠిన్యమూర్తి కూడా. అటువంటి దానికి ప్రతీకైనటువంటి రాజఖడ్గాన్ని రామచంద్రమూర్తికి సమర్పిస్తూ ఉన్నారు. ఈ ఖడ్గాన్ని ఆనాడు శ్రీ 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 సత్యాత్మతీర్థ మహాస్వామి వారు స్వామివారికి సమర్పించారు. అటువంటి ఖడ్గాన్ని సమర్పించబోతూ ఉన్నారు స్వామికి. ఓం విష్ణోరరాటమధి విష్ణో పృష్ఠమధి విష్ణోస్త్రే స్థో విష్ణోస్యోరసి విష్ణోర్ధ్రువమసి వైష్ణవమసి విష్ణవే త్వా. ఓం శ్రీ రఘువీరాయ నమః. రాజఖడ్గం సమర్పయామి. ఆ తరువాత సమర్పించ రాజాధిరాజ ఇది మంత్రేణ భగవతే శ్రీమన్నారాయణాయ రాజమకుటం సమర్పయేత్. ప్రధానమైనటువంటిది రాజలాంఛనము. ఆ రాజలాంఛనంలో సమ్రాట్ శక్తిని ఆవాహన చేస్తారు. దీన్ని మనకి శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజన్యరి స్వామి వారు వారి శిష్యద్వయం చేత సమర్పించినటువంటి ఆ రాజ మకుటాన్ని స్వామివారికి సమర్పించబోతూ ఉన్నారు. రాజాయ ప్రసహ్యశాహినే నమో వయం వై శ్రవణాయ గురుమహే శమే కామాం కామకామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దదాతు
కుబేరాయ వైశ్రవణాయ మహారాజాయ నమః. రామచంద్రమూర్తి యొక్క పట్టాభిషేక సమయంలో గోవిందా